ఐపీస్ ఎట్లా ఎడిట్ చేయాలో ఇప్పుడు చూపిస్తా. ఫస్ట్ రీసెట్ చేసుకొని అన్ని లైట్స్ బ్లింక్ అయిన తర్వాత ఫోన్కి కనెక్ట్ చేసుకొని టీపీ లింక్ యాప్ డౌన్లోడ్ చేసుకొని వైఫై వెనకాల ఉన్న పాస్వర్డ్ కొట్టి దాన్ని కనెక్ట్ చేసుకొని ఈ లైట్ బ్లింక్ కావాలంటే ఐపీస్ అన్ని సెట్ చేసుకుంటేనే బ్లింక్ అవ్వడం ఆపుతుంది. లేకపోతే ఐపీస్ సెట్ చేయకపోతే ఇంటర్నెట్ రాదు. ఇప్పుడు చూద్దాం ఎలా కనెక్ట్ చేయాలో. ఫస్ట్ వైఫై కనెక్ట్ చేసుకొని యాప్లోకి వెళ్ళి మీరు సేమ్ వైఫై కనెక్ట్ చేసుకుంటేనే వస్తుంది. ఇక్కడ మీకు నచ్చిన పాస్వర్డ్ ఇవ్వాలి. స్టాటిక్ ఐపీస్ దగ్గరికి వెళ్ళి ఐపీస్ అన్నీ మీ కేబుల్ ఆపరేటర్ దగ్గర అడిగి పేస్ట్ చేయాలి. ఇప్పుడు మీకు నచ్చిన ఎస్ఎస్ఐడి పాస్వర్డ్ పాస్వర్డ్ సెట్ చేసుకొని అదే పాస్వర్డ్ ద్వారా